శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ప్రతినిత్యం ఉత్సవ శోభతో కళకళలాడుతూ ఉంటుంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో అతి పురాతన వైష్ణవ క్షేత్రంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వినుతికెక్కింది. ఎంతో ఘనచరిత్ర ఈ ఆలయ నిర్మాణం వెనుక దాగి ఉంది. ఒకప్పుడు శివభక్తుడైన కుళోత్తుంగ చోళరాజు క్రిమికంఠుడని రాజు విద్వేషంతో తన రాజ్యంలోని వైష్ణవాలయాలను నాశనం చేయదలిచాడు. ఆ సమయంలో చిత్రకూటంగా పేరొందిన చిదంబరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కొందరు వైష్ణవ భక్తులు రహస్యంగా తిరుపతికి తరలించి భగవద్రామానుజాచార్యులను రక్షించమని వేడుకున్నారు. శ్రీరామానుజాచార్యులు తన శిష్యుడైన యాదవరాజుకు మార్గనిర్దేశం చేసి శ్రీ పార్థసారథి స్వామివారు నెలవైన ఆలయ ప్రాంతమే స్వామివారికి సరైనది అని తలచి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ నిర్మాణం చేశారు. శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని భద్రపరిచి మూలమూర్తులను సుధా అనే మట్టి విశేషంతో తయారుచేసి చిత్రకూట నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులతో చేర్చి ఇప్పుడు మనం చూస్తున్న గోవిందరాజస్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించి వైకానస ఆగమోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. రామానుజాచార్యులపై భక్తితో ఆ యాదవరాజు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి రామానుజపురమని నామకరణం చేయించాడు. ఇక శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం గురించి స్థానికంగా కూడా ఒక ఆసక్తికర కథనం మనకు వినబడుతుంది. తిరుమల శ్రీవారికి శ్రీ గోవిందరాజస్వామి వారు అన్నా అని చెబుతారు. శ్రీవెంకటేశ్వరుడి వివాహ సమయంలో కుబేరుడి వద్ద అప్పుగా తీసుకున్న ధనాన్ని గోవిందరాజస్వామి వారు కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో ఆదిశేషుడిపై శయనించినట్లు ఐతిహ్యం. అందుకు నిదర్శనంగానే ధనాన్ని కొలిచే కొంచాన్ని నేటికీ శయనమూర్తిగా దర్శనమిచ్చి గోవిందరాజస్వామి వారి వద్ద దర్శించవచ్చు. ఈ ఐతిహ్యాన్ని బలపరిచి ఒక గాథ జనస్రవంతిలో ఉంది. ఒకప్పుడు సంతానం లేని కాశీరాజు దంపతులు తిరుమలేశుడి సేవకు తిరుమలకు వస్తారు. ఆ సమయంలో కాశీరాజు ఇల్లాలికి శ్రీవెంకటేశ్వర స్వామి వారు కలలో కనిపించి ఆమె ధరించిన ముక్కెరును కానుకగా ఇవ్వమని అడిగారట. ఆ రాణి, నేను నా భర్త ఆజ్ఞకు లోబడి ఉన్నాను కనుక ఆయన అనుమతిస్తేనే కానుకగా సమర్పిస్తానని తెలియజేసిందట. అందుకు శ్రీనివాసుడు, నేను నా అన్న గోవిందరాజు ఆజ్ఞకు లోబడి ఉన్నాను, కావున ఆయన అనుమతి లభిస్తేనే సంతానం ప్రసాదిస్తానని చెప్పి అంతర్ధానమవుతారు. నాటినుంచి కొండకు వెళ్లే ముందు భక్తులు కొండ దిగువన ఉన్న తిరుమలేశుడి అన్న గోవిందరాజును దర్శించుకోవడం సంప్రదాయంగా మారింది. ఇంకా గోవిందా గోవిందా అని స్మరిస్తూ వెళ్లే భక్తులు ముడుపులు మాత్రం శ్రీవెంకటేశ్వరుడికి సమర్పించడంతో గోల గోవిందుడిది, వైభవం వెంకటేశ్వరుడిది అనే సామెత కూడా పుట్టుకొచ్చింది. ఇలా చారిత్రక నేపథ్యంతో పాటు ఆసక్తికర పలు భక్తిగాథలతో విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వైభవానికి చిహ్నంగా ఆనాటి నుండి తిరుపతి నగరం గోవిందరాజపట్నంగా ప్రాచుర్యం పొందింది. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆద్యంతం ఆకర్షణీయంగా మలచిన శిల్పకళాకృతుల నిర్మాణ శైలి అనిర్వచనీయం. విజయనగర రాజుల కాలం నాటి వాస్తు శిల్పశైలి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. 3 ప్రధాన గోపురాలతో అలరారే ఈ ఆలయ ముందు భాగంలో ఉన్న రాజగోపురం ప్రాచీనమైనది. 8 అంతస్తులతో నిర్మితమైన ఈ రాజగోపురాన్ని 1628వ సంవత్సరం మట్ల అనంతరాయలు నిర్మించారు. ఈ గోపురంలో కుజ్యభాగంలో ఉన్న అలంకారాలు రామాయణ, మహాభారత, భాగవత పురాణాలలోని సన్నివేశాలను తెలిపే శిల్పాలు గోపురాలపై అపురూపంగా కనువిందు చేస్తూ ఉంటాయి.
ఇక రెండో గోపురమును 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గోపురంలో భాగవత నాట్యకారుల శిల్పాలు, కృష్ణుని లీలలు, మహావిష్ణువు అవతార విశేషం, నరసింహరూపం ఇత్యాది పురాణ ఘట్టాలను ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. అలాగే 13వ శతాబ్దంలో 3 అంతస్తులతో మూడో గోపురాన్ని నిర్మించారు. ఈ గోపురం పైభాగంలో విజయనగర రాజముద్రికతో పాటు శ్రీమన్నారాయణుని అనేకానేక లీలా అవతార విశేషాలను అందంగా అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. ఇక ఆలయ ప్రవేశం చేయగానే ధ్వజస్తంభం, బలిపీఠం ఎంతో సమున్నతంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఆ ముందరి రమణీయంగా దర్శనమిచ్చే ముఖమండపంలో దశావతార రూపాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. ధ్వజస్తంభానికి ఇరువైపులా కొడి మండపం, ధ్వజపట మండపాలు నెలవై ఉన్నాయి. గర్భాలయంలో శ్రీ గోవిందరాజస్వామి వారు శేషపాన్పుపైన దక్షిణ దిక్కున శిరస్సు, ఉత్తర దిక్కున పాదాలు పెట్టి శంకుచక్రాది ఆయుధాలతో చతుర్భుజులై నాభికమలం నుండి బ్రహ్మదేవుని ఉద్భవ దర్శనంతో అత్యంత సుందరంగా స్వామివారు ఆదిశేషుని ఛత్రఛాయలు, శయన భంగిమలు భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. స్వామివారి పాదసేవలు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువుదీరగా మధుకైటభులు తమ రాక్షస స్వభావం నుండి విముక్తులై స్వామివారిని ప్రార్థిస్తున్న భంగిమలు ఉంటారు. ఇక అనేకానేక ఉపాలయాలతో సమున్నతంగా దర్శనమిచ్చి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి, శ్రీ గోదా శ్రీకృష్ణులు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నెలవై ఉన్నారు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించిన కళ్యాణ మండపం శిల్పకళా శోభితంగా ఆకట్టుకుంటోంది. కళ్యాణ మండపంలో స్తంభాలపై శ్రీమన్నారాయణుని నాట్యభంగిమ, మహావిష్ణువు దశావతార రూపాలు, శ్రీ మహాలక్ష్మి, కాళీయ మర్దనం, నారసింహస్వామి, గజేంద్ర మోక్ష ఘట్టాలు సుందరంగా దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే శ్రీ వరదరాజస్వామి, తిరుమంగై ఆళ్వార్ సన్నిధి, చందనపు అరా నెలవై ఉన్నాయి. సుదర్శన చక్రతాళ్వారులు, భాష్యకారులు, తిరుమల నంబి, అనంతాళ్వార్ల సన్నిధి కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ మనం ఇంకొంత విశేషంగా చెప్పుకోవలసింది శ్రీ గోవిందరాజస్వామి వారి పట్టపు దేవేరి శ్రీ పుండరీకవళ్ళీ అమ్మవారి సన్నిధి ఎంతో కళాత్మకంగా ఉంటుంది. అనంత కరుణా కటాక్షాలను మెండుగా కురిపించి అమ్మవారి వైభవానికి తగ్గట్టి ఆలయ నిర్మాణం ఉంది. అష్టలక్ష్ముల దివ్యమూర్తులతో చూడచక్కని శిల్ప రమణీయతతో అమ్మవారి ఆలయ ప్రవేశద్వారం కనువిందు చేస్తూ ఉంటుంది. గర్భాలయంలో బంగారు కాంతుల వజ్రాభరణాలు, వర్ణమయ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అభయప్రదానం చేసి పుండరీకవళ్ళి దర్శనం భక్తుల మహద్భాగ్యం. రెండో గోపురం దాటిన వెంటనే లోపలి వైపు, గోపురానికి ఉత్తరం వైపు రెండంతస్తుల మండపంలో అష్టభుజాలతో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సన్నిధి మహోన్నతంగా నెలవై ఉంది. శ్రీ సుదర్శన భగవానుడి శిలారూపంతో పాటు రాగి యంత్రాన్ని కూడా
శ్రీ గోవిందరాజస్వామి వారికి అభిముఖంగా 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల కుమారులు పెద్ద తిరుమలాచార్యులు ప్రతిష్ఠించారు. ఎంతో భక్తి ప్రపత్తులు కలిగిన పెద్ద తిరుమలాచార్యులు శ్రీ సుదర్శన నరగడ అనే స్తుతిని రచించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆళ్వారులు, ఆచార్యుల సన్నిధులు కొలువుదీరి ఉన్నాయి. తిరుమల నంబి సన్నిధి, భగవద్రామానుజాచార్యుల వారి సన్నిధి, పూదత్తాళ్వార్ల సన్నిధి, మధురకవి అనంతాళ్వాన్ల సన్నిధి ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆలయం వెలుపల వాహన మండపం ఎదురుగా ఉన్న బుగ్గోత్సవం జరిగే బుగ్గ పక్కన శ్రీలక్ష్మీ మండపం నెలవై ఉంది. పూర్వం ఇక్కడే ఊంజల్ సేవలను నిర్వహించేవారు. వాహన మండపం ప్రక్కన ముదల్వార్ సన్నిధి, ఎదురుగా మనవాళ మహాముని సన్నిధి ఉన్నాయి. అలాగే కుంభహారతి మండపం ప్రక్కన శ్రీ వేదాంత దేశికుల సన్నిధి నెలవై ఉంది. శ్రీ గోవిందరాజస్వామి వారికి ఎదురుగా తూర్పు మాడ వీధిలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధి, దక్షిణమాడ వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్ల ఆలయాలు నెలవై ఉన్నాయి. ప్రస్తుతం శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణి ప్రాంతంలో పూర్వం పుదుకొలము అనే కోనేరు ఉండేది. అర్చకులు, భక్తులు ఈ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించేవారు. అనంతరం 1931వ సంవత్సరం ఇక్కడే విశాలంగా పుష్కరిణిని తీర్చిదిద్దారు. ఈ పుష్కరిణి మధ్య భాగంలో పురాతన నీరాళీ మండపం నిర్మితమై స్వామివారి ఉత్సవ వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది. శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో ధార్మిక ఆధ్యాత్మిక